జగన్ని లోపలేస్తే ఏమవుతుంది అనే ఒక పాయింట్ మీదన ఆలోచిస్తుంది ప్రభుత్వం. మిగతా వాళ్ళందరినీ లోపలేసేయాలి. అది పెద్దిరెడ్డి, మిథున్ రెడ్డి, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యేలు, అప్పటి మంత్రులు అందరినీ. కానీ దానికి ఏదన్నా పాయింట్స్ కోసం వెతుకుతున్నది. ఇందులో రకరకాలైనటువంటి ప్రయత్నాలు చేశారు. కాకపోతే చట్టబద్ధంగా సాధ్యం కానప్పుడు దాంట్లో ఉన్నటువంటి లూప్హోల్ని బేస్ చేసుకుని చేయొచ్చు. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఏకంగా చీఫ్ సెక్రటరీ డీజీపీనే వెళ్ళారు. మదనపల్లి ఫైల్స్ ఏయో తగలబడిపోయినాయి అని పత్రికల్లో వార్తలు తప్పించి కేసు పెట్టగలిగారు పెద్దిరెడ్డి మీద కానీ మిథున్ రెడ్డి మీద కానీ. ఎందుకని? ఏ ఆధారము లేదు. అది కేవలం అగ్ని ప్రమాదానికి సంబంధించినటువంటి అంశంలో నుంచి వక్రీకరించుకుని పత్రికల్లో వార్తలు రాసుకుని అంత మాత్రాన అక్కడ అవ్వలేదు. దొంగ కేసులు పెట్టమని ఎంత చెప్పినా కేసులు రేపు పొద్దున్న రివర్స్ అయితే ఎట్లా అన్నటువంటి భయంతో అధికారులు ఆగారు. అదిగో అధికారులు ఆగుతున్నారంటే జగన్ అంటే భయపడుతున్నారు, లేకపోతే జగన్ కమ్ముడిపోయారని అప్పటికీ వాళ్ళని బెదిరేశారు. కానీ వాళ్ళు ఏం చేయాలో అర్థం కాక చోద్యం చూశారు. ఎందుకంటే ఏకంగా డీజీపీ చీఫ్ సెక్రటరీ వచ్చి జైలింది, లోకల్గా ఉన్న అధికారులు ఇంకేం చేస్తారు. నెంబర్ 2 వచ్చేటప్పటికి ఆ తర్వాత ఇసుక దోపిడీ దేశవ్యాప్తంగా ఇక్కడి నుంచి అక్కడ ఇసుకంతా దోచేసుకున్నారు అని చెప్పారు. ఇసుక కుంభకోణం అని చెప్పారు. రాష్ట్ర వ్యాప్తంగా ఇసుకంతా మిథున్ రెడ్డి పెద్దిరెడ్డి లెక్క తీసి ఇచ్చారని చెప్పారు. అందులో ఏమని కనిపెట్టారు? ఎవరో అధికారిని పట్టుకున్నారు, కాసేపు ఏడిపించారు. ఏమన్నా తేలిందంటే ఏమీ తేలలేదు. కాబట్టి అక్కడ కేసు పెట్టడానికి వర్కౌట్ కావట్లేదు. సరే, ఈలోపు మిథున్ రెడ్డి మనుషుల్ని పెద్దిరెడ్డి మనుషుల్ని పట్టుకెళ్ళడం, కొట్టడం, జైళ్ళల్లో పెట్టడం, కేసులు పెట్టడం, ఇవన్నీ చేయటం, మళ్ళీ వాళ్ళని బయటికి తీసుకురావడం, వాళ్ళకి సంబంధించినటువంటి పరిహారాలు ఇవ్వడం, వాళ్ళకి ఆస్తులు కొన్ని కూలగొట్టడం, అవన్నీ చేస్తే మళ్ళీ వాళ్ళు పరిహారాలు ఇచ్చుకురావడం, ఇట్లా జరుగుతోంది అక్కడ. ఇప్పుడు ఇక మద్యం కుంభకోణానికి సంబంధించి మద్యం కుంభకోణం జరిగింది అన్నటువంటి ఇక్కడేమో రోజు బెల్ట్ షాపులు అడ్డదిడ్డంగా జరిగిపోతున్న, వైన్ షాపులలో తేడాలు వస్తున్నాయి. ఇక్కడేమీ అవినీతి జరగలేదు. కానీ అప్పుడు మాత్రం గవర్నమెంట్ మద్యం దుకాణాలే ఉన్నా కూడా అవినీతి జరిగిపోయింది. ఎక్కడ అంటే సరఫరా చేసే చోట నుంచి డబ్బులు తిన్నారు. అంటే ఆ సరఫరా చేసే సంస్థలే ఇప్పుడు సరఫరా చేస్తున్నాయి. మరి ఈ రాష్ట్ర ప్రభుత్వానికి వాళ్ళు సరఫరా చేస్తున్నప్పుడు మేము వాళ్ళకి డబ్బులు ఇచ్చామని చెప్పి వాళ్ళ చేతనే కంప్లైంట్ తీసుకుని లోపలేసేయచ్చు కదా. అలా చేయట్లేదు. ఎందుకని? ఇప్పుడు వీళ్ళు తింటారు కదా. ఇక్కడ సమస్య అది. ఇప్పుడు దాంతో ఏమైపోయింది? ఏదో ఒక కేసు పెట్టాలి. ఇప్పుడు సిఐడికి వేశారు. సిఐడి ఏ ఆధారాలు సేకరించాలో అర్థం కాలేదు వాళ్ళకి. ఫైనల్గా ఇప్పుడు మళ్ళీ సిట్ వేశారు. ఈ సిట్ ద్వారా ఇప్పుడు ఎవరో అంటే ఒకటేంటంటే డైరెక్ట్గా అవినీతి అయితే కనుక ఆ డాక్యుమెంటు ఆ లెక్కలో తేలుతుంది. ఇప్పటికీ నిన్న ఒక కథ రాసుకొచ్చారు. ఈ దశలో ఇట్లాగా ఒక ఆయన తీసుకెళ్ళి ఒక ఆయనకి ఇచ్చాడు, ఒక ఆయన తీసుకెళ్ళి ఇంకొక ఆయనకి ఇచ్చాడు, ఇంకొక ఆయన తీసుకెళ్ళి ఇంకొక ఆయనకి ఇచ్చాడు. ఇది రాసినప్పుడే నిన్ననే అనుకున్నాం మనం, ఇదేదో కథ రాయిపోతున్నారు, ఈ కథ రాశారంటే దీనికి అనుగుణంగా ఏదో జరగబోతుంది. అందుకని రాత్రి దాని మీద ఒక ఎంక్వైరీ కమిటీ, విజయవాడ పోలీస్ కమిషనర్ హెడ్గా టోటల్గా ఒక 10 మంది అధికారులతో కలిపి వేసినటువంటి కమిటీ ఇప్పుడు ఏదో ఒకటి ఖచ్చితంగా జరిగింది అని చెప్పి ఎవరో ఒకళ్ళని కొంతమందిని అరెస్ట్ చేయాలి. ఇప్పటిదాకా ఏంటంటే జరిగినటువంటి వాటిట్లో సిఐడి ఇట్లాంటి వాటిట్లో వచ్చేటప్పటికి వాళ్ళకి నోటీస్ ఇస్తే నోటీస్ తీసుకుని కోర్టుకు పోతారు. ఇదంతా జరుగుతుంది. ఇప్పుడు వీళ్ళు ఎవరినైనా పట్టుకొచ్చి 4 బాది వాళ్ళతో రాయించి ఏదో ఒకటి వీళ్ళ మీద ఏదైనా కేసులు పెట్టాలి. బట్ జరుగుతూనే ఉంటుంది. ప్రాక్టికల్గా ప్రజలలోకి ఏం వెళ్తుంది? మద్యానికి సంబంధించి మందు తాగుబోతులకి మాత్రం కడుపు రగిలింది కాబట్టి ఆ కడుపు మంటని తీర్చాలి. వాళ్ళకి కోరుకున్నటువంటి బ్రాండ్ల మద్యం రాలేదు కాబట్టి దాన్ని తీర్చాలి. అంటే ఏదో కుంభకోణం జరిగింది, జగన్ గారు తినేశాడు అనేటటువంటి ఫీలింగ్ రప్పించడం అన్నటువంటిది దీని వెనకాల ఉన్నటువంటి ఓవరాల్ వ్యూహం. ఇంతేగాని వ్యక్తిగత కక్షలు అయితే కాదు.